వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది సాధారణంగా చాలామంది సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి ఎగ్జామ్స్, లాట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే డిగ్రీ స్థాయి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడంలో అర్థం ఏంటంటే, సాధారణంగా అందరూ గ్రాడ్యుయేషన్ తర్వాత 21, 22 ఇంజనీరింగ్ వాళ్ళు అయితే 21కి గ్రాడ్యుయేట్, మెడికల్ క్యాండిడేట్ మెడిసిన్ చేసిన వాళ్ళు 22, అలా 21, 22కి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఈ కాంపిటేటివ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ ఆర్ 2.5 ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 25 ఏజ్ వరకు కూడా వాళ్ళు ఈ ప్రిపరేషన్లో దిగి కోచింగ్ తీసుకొని వాళ్ళు సిలబస్ అంతా కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ 24-25కి అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాపర్ అటెంప్ట్ ఇవ్వడానికి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని ఒక 27-28 ఇయర్స్ వరకు వాళ్ళు ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. అందులో సక్సెస్ అయిన వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల సక్సెస్ రేషియో చాలా తక్కువ మందికే ఉంటుంది. సో ఆల్మోస్ట్ క్రూషియల్ ఏజ్ అయిన 21 to 28, 29 ఇలాగా ఈ ఏజ్ అంతా ఈ ప్రిపరేషన్లో అయిపోతుంది. కాబట్టి సాధారణంగా ఎక్స్పర్ట్స్ డిగ్రీ స్థాయి నుంచి, అది మీరు ఇంజనీరింగ్ చేసుకుంటూ మీకంటూ ఆ మెచ్యూరిటీ అనేది ఉంటే ఇంజనీరింగో లేకపోతే టెక్నికల్ కోర్సెస్ చేసుకుంటూ ఇంజనీరింగ్ స్థాయి నుంచి ప్రిపేర్ అయినా పర్లేదు, లేకపోతే ఒకవేళ డిగ్రీ స్థాయి నుంచి ఒక డిగ్రీ ఎంచుకొని ఆ డిగ్రీ స్థాయి నుంచే ఈ ఫుల్ ఫోకస్ అంతా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద పెట్టడం అనేది ఇంకొక ఆప్షన్. సో ఈ కామన్గా మార్కెట్లో దీన్ని డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఆర్ డిగ్రీ ప్లస్ సివిల్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ఇలా రకరకాల పేరుతో అందుబాటులో ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు మనకి రిజల్ట్స్ ఇస్తుంది, ఎంతవరకు మనకి లైఫ్లో ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ ఇది ఎవరు చూస్ చేసుకుంటారు, ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీతో మీరు జాయిన్ అయితే మీకు రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో ఫస్ట్ క్లారిటీ, అసలు ఎందుకు తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు అంటే, చిన్నప్పటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్సే నా గోల్, గవర్నమెంట్ సెక్టర్లోనే నేను నా కెరియర్ని చూసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అది సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు, లేకపోతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వేరియస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్లో, అలాగే ఎల్స్ బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇలా ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్న సెక్టర్స్లో నేను ప్లేస్ అవ్వాలి అనుకుంటున్నాను, నా కెరియర్ అటు సైడ్ చూసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది కొంత సూట్ అవుతుంది, ఈ డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కోర్సు. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ ఆర్ బైపీసీ అదర్ స్ట్రీమ్స్లో జాయిన్ అయిన వాళ్ళు, ఒకవేళ ఎంపీసీ నుంచి ఐఐటి వెళ్దాం అనుకున్న వాళ్ళు, లేదంటే బైపీసీ నుంచి నీట్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఒక బాగా చదివే స్టూడెంట్సే చిన్న విస్కర్తో ఈ సీట్ తెచ్చుకోవడంలో ఇబ్బంది పడి అక్కడ మంచి అనుకున్న సీట్ రాకపోయినా, సో వాళ్ళు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో, మనందరికీ పరిస్థితి తెలిసిందే, సో 4 సంవత్సరాలు ఎలా గడిచిపోతుందో మనకు తెలుసు నార్మల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో. సో ఎగ్జామ్స్ ముందు 1 వీక్ ముందు చదవటాలు ఇలాంటివన్నీ చేసి 4 ఇయర్స్ చదివిన తర్వాత మనకు ఒక ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తాం. కానీ నాలెడ్జ్ ఏముంటుంది, ఎలా ఏముంటుంది, ఇలాంటివన్నీ కూడా మనలో అందరికీ తెలుసు. సో ఇవి చేసే బదులు 4 ఏళ్ల తర్వాత మనం పోటీ పరీక్షల వైపు చూసే బదులు ఇప్పటి నుంచే కనుక మనం డిగ్రీ స్థాయి నుంచే ప్రిపేర్ అవుదాం అనుకుంటే, ఈ ఆప్షన్స్కి ఈ ఎంపీసీ అభ్యర్థులు, బైపీసీ అభ్యర్థులు, లాంగ్ టర్మ్ తీసుకున్న అభ్యర్థులు కూడా ఇటు వస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పోటీ పరీక్షల్లో ఉన్న అసలు విడ్త్ అండ్ డెప్త్ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనం బేసిక్ అసెస్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేరియస్ డైరెక్షన్స్లో దీన్ని రీసెర్చ్ చేసే ఈ కోర్స్ జాయిన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆర్ట్స్ అనేది సొసైటీలో మనకు తెలుసు, జనరల్గా చాలామంది ఆర్ట్స్ జాయిన్ అవుతున్నాను, లేకపోతే బీఏ డిగ్రీ జాయిన్ అవుతున్నాను అనగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే ఎందుకు పనికిరాని కోర్సు, లేకపోతే ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా మన సొసైటీలో అవేర్నెస్ తక్కువ కాబట్టి. మనం ఈ ఆర్ట్స్లో ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే మనకి ఏ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాయి అనే విషయాల్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటే, ఖచ్చితంగా ఈ వైపు మనం ఈ డైరెక్షన్లో మనం జర్నీ చేస్తే మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయనేది మా ఎక్స్పీరియన్స్. సో ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ఓ లేకపోతే డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి కోర్సెస్ తీసుకునే వాళ్ళు, అల్టిమేట్గా నేను సోషల్ స్టడీస్లోనే ఉంటాను అనుకునే వాళ్ళు, ఫస్ట్
చూస్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఎలాగైనా బీఏ డిగ్రీ అనేది చూస్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే బీఎస్సీ తీసుకొని నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను, లేకపోతే బీఏ తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం ఇలా అనుకునే బదులు ఇంజనీరింగ్ తీసుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఇంజనీరింగ్ కాలేజ్లోనే డేలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి డే మొత్తం అకాడమిక్స్కి కేటాయించి ఈవినింగ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. కానీ ఇటు బీఎస్సీ తీసుకొని రోజు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు బీఎస్సీ చదివి మధ్యాహ్నం నుంచి ఒక 2-3 గంటలు మాకు టైం దొరుకుతుంది. ఆ ఒక 2-3 గంటలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనకి చేతికొచ్చేది బీఎస్సీ డిగ్రీనే. ఈ ప్రతిరోజు 2-3 గంటలు మాత్రమే మనకి యూటిలైజ్ అవుతుంది. అదే ఆర్ట్స్ గ్రూప్లో మనం ఎక్స్ప్లోర్ అయితే కనుక ఆర్ట్స్ తీసుకుంటే రోజు మొత్తం మనకి టైం దొరుకుతుంది. ఆ టైం అనేది మనం ఎలా స్మార్ట్గా ఉపయోగించుకుంటాం అనేది మనం ఆలోచించుకుంటే రోజు మొత్తం టైం దొరకడం వల్ల ఈ సివిల్ సర్వీసెస్ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలాంటి అన్ని ఎగ్జామ్స్కి కావాల్సిన సిలబస్ని మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్ట్స్లో ఉండే సబ్జెక్ట్స్ యూజువల్గా మనకి తక్కువ టైంలో మనం గ్రాడ్యుయేషన్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ మనకి టైం దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ ముందు. సో అలాంటి డెసిషన్ అనేది మనం తీసుకుంటే బీఏ డిగ్రీ తీసుకున్నా లేకపోతే బీఎస్సీ బీకామ్ డిగ్రీ తీసుకున్నా పెద్ద చేంజ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్లో మనకంటూ స్కిల్ సెట్స్ కరెక్ట్గా ఉంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్గా ఉంటే, పర్సనాలిటీ మనది కరెక్ట్గా ఉండి మన హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే మనం అది ప్రూవ్ చేసుకోగలిగితే ఇంటర్వ్యూలో మనకి ట్రైనింగ్ ఇచ్చి మల్టీనేషనల్ కంపెనీస్లో మీది ఏ డిగ్రీ అయినా మల్టీనేషనల్ కంపెనీస్లో ప్లేస్ చేసుకోవడానికి చాలా ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ రెడీగా ఉన్నాయి. మీరు ఇంజనీరింగే చదువు ఉండక్కర్లేదు, ఏ డిగ్రీ చదువున్నా కూడా మీ స్కిల్ సెట్స్ చాలా ఇంపార్టెంటు. షార్ట్ టైంలో మీరు నేర్చుకోగలిగితే షార్ట్ టైంలో ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్లేస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా చాలామందికి ఉన్న బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ సినారియోస్ డిఫరెంట్ అండి. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని ఎందుకంటున్నా అంటే కోవిడ్కి ముందు ప్రొఫెషనల్ కోర్సెస్ చూసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళకి లేదా ఎంసీఏ చేసిన వీళ్ళకి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎటువంటి గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చినా పర్లేదు, స్కిల్ సెట్ ఎవరికైతే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ ఓపెన్గానే ఉంది. లిమిటెడ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్క్లూజివ్ కంప్యూటర్ జాబ్స్ ఇలాంటివి పక్కన పెడితే మనకి ఆర్ట్స్లో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ కరెక్ట్గానే ఉన్నాయి. సో ఐ వాంట్ టు జస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్సే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను డిగ్రీ నుంచి అనేటప్పుడు అయితే ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈవినింగ్ ప్రిపేర్ అవ్వండి, లేదంటే ప్యూర్గా ఆర్ట్స్ తీసుకొని ఆర్ట్స్ మాడ్యూల్లో మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ బ్రాంచ్ తీసుకొని హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ ఇలాంటి స్పెసిఫిక్గా మీరు చూస్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. లేదా మీరు ఆప్షన్స్ని బీఎస్సీ బీకామ్ ఇలాంటి బీబీఏ ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్ అనమాట. సో రెండో పాయింట్ ప్లాన్ బి. సో సాధారణంగా మన చుట్టూ ఉన్న సొసైటీ మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం పలానా కోర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నానో లేకపోతే మీ స్టేట్లో లీస్ట్ ర్యాంకింగ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నానా, ఓకే నాన్న బాగా చదువుకో అని చెప్పేవాళ్లే తప్ప అందులో మెరిట్స్లోకి వెళ్ళి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే ఆర్ట్స్ తీసుకుంటున్నాను ఇలాగా డిగ్రీ ప్లస్ సివిల్స్ లేకపోతే బీఏ విత్ సివిల్స్ ఇలా అనగానే చాలామంది నెగిటివ్ సైడ్లో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆర్ట్స్లో ఉన్న ఆపర్చునిటీస్ అనేది తెలియదు. ఎందుకంటే ఒకప్పటి నుంచి ఆల్మోస్ట్ బిఫోర్ కోవిడ్ వరకు 1980s నుంచి బిఫోర్ కోవిడ్ వరకు కూడా ఆర్ట్స్లో కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ, ఓన్లీ గవర్నమెంట్ వేకెన్సీస్ మాత్రమే ఉంటాయి. కానీ ఆఫ్టర్ కోవిడ్ మనకి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఓపెనింగ్స్ బాగా పెరిగాయి. స్కిల్ సెట్కి ఓపెనింగ్స్ పెరిగాయి. అంటే ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళని ఎంప్లాయ్ చేస్తున్నారని కాదు, స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరినీ మీరు బీటెక్ తీసుకొని స్కిల్స్ లేకపోయినా వేస్ట్, ఆర్ట్స్ తీసుకుని స్కిల్స్ ఉంటే మిమ్మల్ని ఇండస్ట్రీ వెల్కమ్ చేస్తుంది. అలాగే ఈ డిగ్రీ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇందులో కూడా మేజర్ చేంజ్ ఎప్పుడు వచ్చిందంటే కోవిడ్ తర్వాత. ఎందుకంటే కోవిడ్కి ముందు వరకు జనరల్గా సాధారణంగా మనకి పోటీ పరీక్షలకి హెల్ప్ చేసే ఫ్యాకల్టీ అలాగే రిసోర్స్ పర్సన్స్ వాళ్ళందరూ మనకు అందుబాటులో మన చుట్టుపక్కల లొకేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ అంటే ఢిల్లీనే ఒక కంపల్సరీ లొకేషన్ గానో లేకపోతే ఇలా రకరకాలుగా రిసోర్స్ పర్సన్స్ దొరకడం చాలా కష్టమైంది. కానీ కోవిడ్ తర్వాత ఆన్లైన్ డెవలప్ అవ్వడం వల్ల
మనకి రిసోర్సెస్ కావచ్చు, రిసోర్స్ పర్సన్స్ కావచ్చు, అందరూ మ్యాక్సిమం మనకి అందుబాటులో ఆన్లైన్లో ఉండటం, ఇలా రకరకాలుగా అందరికీ. అందుకే చాలా సెంటర్స్ అనేవి, రీజనల్ సెంటర్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు సబ్జెక్ట్ నేర్పించడం, క్లాస్ డెలివరీ చేయడం అనేది మోస్ట్ కామన్ థింగ్. బట్ ఇక్కడ ఈ 3 years డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కోర్సు కోవిడ్కి ముందు రిసోర్సెస్ స్కేర్సిటీ వల్ల రిసోర్సెస్ని మనం ఎంగేజ్ చేసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. కానీ కోవిడ్ తర్వాత రిసోర్స్ అనేది అందరికీ అందుబాటులో వచ్చినాయి. రిసోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ అనేది మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్లో లెక్చర్స్ నేర్చేసుకోవచ్చు. అది మ్యాటర్ కాదు. బట్ ఈ 3 ఏళ్ల టైంని నేను ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాను, ఇది కోవిడ్ రిఫార్మ్స్ తర్వాత కాంపిటీషన్ పెరిగిన దాన్ని సిచ్యువేషన్స్లో మార్కెట్ కూడా అప్డేట్ అవుతూ ఇప్పుడు డిగ్రీ నుంచి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదాన్ని మనం చూద్దాం. మనకి 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు ఇప్పుడు డిగ్రీ కోర్సెస్లో 3 years ఆర్ట్స్ తీసుకుంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 ఆల్మోస్ట్ రోజంతా మనకి టైం దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ తీసుకునేది మనం ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి పంచాయత్ సెక్రటరీ అందరూ చదివేది బేసిక్ సోషల్ స్టడీస్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఈ సబ్జెక్ట్సే చదువుతున్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్స్ని మనం డివైడ్ చేసుకుంటూ మన స్కిల్ సెట్ని పెంచుకునే యాక్టివిటీ. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ బేసిక్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఇయర్లో మనకి ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది స్కూల్ లెవెల్లో ఈ సైన్సెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చే స్కూల్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్లో కూడా సైన్సెస్ నుంచి పాస్ అవ్వడం కావచ్చు, డిగ్రీ స్థాయికి వచ్చేసరికి బేసిక్ ఫండమెంటల్స్ కూడా ఉండవు. సో డిగ్రీ స్థాయిలో మనకి ప్లానింగ్ ఎలా ఉండాలి, 3 ఏళ్ల పాటు ప్లానింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ చెప్తున్నానండి. సో ఫండమెంటల్స్ నేర్చుకోవడం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి బేసిక్, ఎందుకంటే 6th క్లాస్ నుంచి ఉండే సోషల్ స్టడీస్ బేసిక్స్ కనుక మనం నేర్చుకోగలిగినట్టయితే మనం ఆ థింకింగ్, రేషనాలిటీ, ఆ థింకింగ్ని మనం డెవలప్ చేసుకోగలిగితే మన స్కిల్ సెట్ని మనం ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా మనం కరికులం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫండమెంటల్స్ నేర్చుకునే అవకాశం ఉండాలి. అలాగే బేసిక్ వొకాబులరీ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ప్రాక్టీస్ టెస్ట్ కావచ్చు, అలాగే న్యూస్ పేపర్ రీడింగ్ స్కిల్స్ కావచ్చు, అలాగే కరెంట్ అఫైర్స్ ఈ న్యూస్ పేపర్ నుంచి మనం ఎలా తీసుకోవాలి, కరెంట్ ఇష్యూస్ ఎలా తీసుకోవాలి, మనలో అనలిటికల్ కెపాసిటీస్ ఎలా పెంచుకోవాలి, ఇలా మల్టిపుల్ థింగ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన స్కిల్ సెట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. కోచింగ్ సెంటర్ అంటే కేవలం పాఠాలు చెప్పే టీచింగ్ సెంటర్ కాదు. కోచింగ్ అనేది మనకి ఎలా ఉండాలి అంటే మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. కోచింగ్ వేరు, టీచింగ్ వేరు. కోచింగ్లో టీచింగ్ అనేది చిన్న భాగం మాత్రమే. ఒకవేళ మనం డిగ్రీ స్థాయి నుంచి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే ప్లేస్లో మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడ పర్టికులర్గా టీచింగ్ అనేది ఎంతైతే ఉంటుందో ఎడిషనల్గా కోచింగ్ అనే దానికి కూడా అంతే వాల్యూ ఇచ్చే విధంగా ఉండాలి. సో పర్టికులర్గా మన స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినవి న్యూస్ పేపర్ రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపరే మనం డిస్కస్ చేసుకుంటే, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నేను నేర్చుకోవాలి అని అనుకుంటే బేసిక్స్, ముందు మనకి బేసిక్స్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఉండాలి. మనకి బేసిక్ వొకాబులరీ అలవాటు అవ్వాలి. అలాగే మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఏవైతే జరుగుతున్నాయో ఆ న్యూస్ పేపర్లో వచ్చిన వాటిని సబ్జెక్ట్కి లింక్ చేసుకునే కెపాసిటీస్ ఉండాలి. అలాగే ఎడిటోరియల్స్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ వాటిలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మనం డీకోడ్ చేసుకొని వాటిని ఫాలో అవ్వాలి. ఇలా మల్టిపుల్ థింగ్స్ని మనం ఫాలో అవుతూ ఈ 3 years కోర్స్ కంప్లీట్ చేసుకునే విధంగా మనం ఈ కోర్స్ని చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో బేసిక్స్, అలాగే బేసిక్ స్కిల్ సెట్, అసలు న్యూస్ పేపర్ ఎలా చదవాలి అనే టాపిక్కే చాలామందికి తెలియకుండా ఉందండి. సో అలాంటి టాపిక్స్ నుంచి న్యూస్ పేపర్ చదివించడం, అలాగే న్యూస్ పేపర్ని అర్థమయ్యేలా చూసుకోవడం, అలాగే న్యూస్ పేపర్ని సెల్ఫ్గా చదివే కెపాసిటీలోకి తీసుకెళ్ళడం, అలాగే బేసిక్ సబ్జెక్ట్స్ని ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకురావడం, అలాగే పర్సనల్ స్కిల్ సెట్, మనం చదివిన సబ్జెక్ట్లో నుంచి వేరియస్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే పొలిటికల్ సైన్స్ కావచ్చు, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, వేరియస్ థియరీస్, వేరియస్ ఫండమెంటల్స్, అసలు క్యాపిటలిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, అక్కడ అంత బేసిక్ రూట్స్ నుంచి డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రూట్స్ నుంచి డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఈ టీచింగ్, కోచింగ్ అనే దాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటే ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కోర్సు మనకి 3 ఏళ్ల పాటు ఒక ఫైన్ ఇండివిజువల్ని తయారు చేసే స్కోప్ ఉంటుంది.
సో ఈ ఫైన్ ఇండివిజువల్ తయారవ్వాలి అంటే ఓన్లీ క్లాసెస్, ఓన్లీ సబ్జెక్ట్స్ చదివితే అయిపోరండి. ఓన్లీ మన స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సబ్జెక్ట్ని దానికి ప్యారల్గా మ్యాచ్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ వేలో మనం 3 ఏళ్ల పాటు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్లేలాగా మనకు ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉండాలి. మనకి అదే 3 ఇయర్స్లో మన అనలిటికల్ కెపాసిటీస్ పెరగాలి, మన థాట్ ప్రాసెస్ బిల్డప్ అవ్వాలి, ఒక బ్రాడ్ థింకింగ్ మనకు అలవాటు అవ్వాలి అంటే మనం చదువుకునే ప్లేస్ ఒక మంచి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ మనకి రెగ్యులర్గా మన టీచింగ్ షెడ్యూల్తో పాటు కోచింగ్ మాడ్యూల్తో పాటు అలాగే మనకి స్పోర్ట్స్ ఉండాలి, అలాగే లైబ్రరీ ఉండాలి, రెగ్యులర్గా యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలి, వేరియస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ మనకి ఎక్స్టెంపోర్స్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, అలాగే వేరియస్ బ్యూరోక్రాట్స్ అలాగే ఆఫీసర్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన ర్యాంకర్స్. ఎందుకంటే ఒక ఐఐటి కోచింగ్ చేసేటప్పుడు ఐఐటి ఆల్రెడీ ర్యాంక్ వచ్చి ఐఐటిలో పాస్ అవుట్ అయిన వాళ్ళు మనకి టీచింగ్ చేయడానికి చాలామంది దొరుకుతారు. కానీ ఒక ఐఏఎస్ కోచింగ్లో ఐఏఎస్ పాస్ అయ్యి ఉద్యోగం మానేసి టీచింగ్ చేయడం అనేది చాలా రేర్ అనమాట. సో అలా రెగ్యులర్గా ఆ ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని మనం రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళతో జర్నీ అనేది మనం ప్యారల్గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేదానికి ఒక మీనింగ్ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ దీని మీద కొంచెం ప్రాపర్గా రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. జస్ట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే ఓన్లీ మనం ఆర్ట్స్ తీసుకుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ డిగ్రీలో చదివేస్తాం, ఇలా బేసిక్ నాలెడ్జ్తో బేసిక్ అండర్స్టాండింగ్తో మెచ్యూరిటీ లేకుండా ఈ రీసెర్చ్ చేయకుండా వెళ్తే ఏంటంటే లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఫేస్ అవుతారు. ఎందుకంటే సిలబస్ కవర్ చేయడం అనేది ఇది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ నౌ డేస్, బికాజ్ ఇట్ ఈస్ మార్కెట్లో కూడా చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా అందుబాటులో ఉంది. సివిల్ సర్వీసెస్ సిలబస్ ఈజీగా మనకి కంప్లీట్ చేసుకునే అవకాశం. బట్ పాయింట్ ఈజ్ ఈ 3 ఏళ్ళు మన గ్రాడ్యుయేషన్ టైము ఎంత మెటిక్యులస్గా ఉపయోగపడుతుంది, మనం ఎన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎంత నాలెడ్జ్ కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది, సివిల్ సర్వీసెస్తో పాటు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ మనం కవర్ చేయగలుగుతున్నాం. సో ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ మన సబ్జెక్ట్తో పాటు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయి, మన యాప్టిట్యూడ్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది సివిల్ సర్వీసెస్ నుంచి ఆల్మోస్ట్ 100+ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇంగ్లీషు అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో ఇవి కూడా రెగ్యులర్గా మన కరికులంలో రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలాంటివన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడైతే కరికులం ఉంటుందో అది డిగ్రీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, అలాగే ప్లాన్ బి కూడా మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఒకవేళ క్లాస్లో ఒక 60 మంది ఉంటే 60 మందికి ఐఏఎస్ రావాలి అంటే సాధ్యం కాని పని. సో 60 మందిలో కొంతమందికి సివిల్ సర్వీసెస్, కొంతమంది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయినా, ఇంకొంతమంది ఒకవేళ మిస్ అయినా, లేదా డిగ్రీ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెంటనే నోటిఫికేషన్స్ పడవు కాబట్టి ఏదైతే 1-2 ఇయర్స్ గ్యాప్ ఉందో దాన్ని బ్రిడ్జ్ చేసుకుంటూ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండే విధంగా ఉంటే కనుక డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్స్ అనేది మనం ఆ డెసిషన్ తీసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఖచ్చితంగా మనం ఆ డెసిషన్ ఆ లైన్స్లో కనుక మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఆర్ డిగ్రీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే స్కోప్ని ఈ రకంగా మనం ఈ ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.